వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది కదా అండి. మనం కొబ్బరికాయలు ఎక్కువగా కొడుతుంటాము, మిగిలిపోతుంటాయి, బూజు పడుతున్నాయి అనే వాళ్ళకు, అలాగే ఏం చేయాలో కొబ్బరిని అని తెలియని బాధపడుతున్న వాళ్ళకు ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. అలాగే రాఖీ పౌర్ణమి వస్తుంది కదండి, మీ బ్రదర్స్కి ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. అదేంటో కాదండి, పచ్చి కొబ్బరి, బెల్లం, బాదాం, జీడిపప్పులు యూస్ చేసి లడ్డూని ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశానో పక్కా కొలతలతో చూపిస్తాను, చూసేసేయండి. నేను ఇక్కడ 2 కొబ్బరికాయలని అంటే 4 చిప్పలు తీసుకున్నాను. దాంట్లో ఉన్న కొబ్బరిని నేనేం బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాంట్లో బెల్లము, బాదాంలు, జీడిపప్పు, ఇలాచి ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి వెడల్పాటి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి హీట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మంచి అరోమా వస్తాయన్నమాట, మాడిపోకుండా. ఇప్పుడు బాదాంలు, జీడిపప్పులు యాడ్ చేసుకొని బాగా వేయించుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే వేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, బెల్లం అయినా వేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ ఏంటంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకి ఎముకల్లో బాగా స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుందని వేసానండి. ఇవి వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార తీసుకొని కొలతలతో చూపిస్తున్నాను చూడండి. 1 కప్పు మెజర్మెంట్తో తీసుకున్నాను. 2 కప్పుల కొబ్బరి ముక్కలు, 5 నుంచి 6 ఇలాచి వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను, వాటర్ లేకుండా. కొబ్బరిలోనే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ నేను బెల్లం వాడుతున్నాను, మీరు కావాలనుకుంటే చక్కెర అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు బెల్లంని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటేనే కొబ్బరి ఉండలు బాగా వస్తాయి అన్నమాట. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దీన్ని ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను కదండి, అదే కడాయిలోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసి ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు కదుపుతూనే కుక్ చేసుకోవాలండి, లేదంటే అడుగంటుతుందన్నమాట. అందుకే కలుపుతూనే కుక్ చేసుకోండి. ఇలా కొబ్బరిలోని తేమ, బెల్లం పాకం 2 బాగా పట్టుకున్న తర్వాత ప్యాన్కి సపరేట్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. ఈ టైంలో మనము ఇందాక నేను వేయించుకున్నాను కదండి బాదాంలు, జీడిపప్పులు, అవి మిక్సీ పట్టుకుంటున్నాను. అది కూడా దీంతోకి యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది అనుకున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేయండి. ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి, బరకగా మిక్సీ పట్టుకుంటే తినేటప్పుడు పలుకులు నోటికి తగులుతూ బాగా టేస్టీగా ఉంటాయి. ఈ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం, కొబ్బరికి రెండింటికి పట్టుకునేటట్టు కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు బాగా కలుపుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులకు నెయ్యి గ్రీస్ చేసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను లడ్డు చుడుతుంటే ఎంత షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, అలాగే చూడ్డానికి కూడా ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇలా నీట్గా అన్ని లడ్డూలు చుట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఆరనివ్వాలి. అలా ఆరనిచ్చినాక ఒక బాక్స్లో పెట్టుకోండి. ఒక 10 to 15 డేస్ నిల్వ ఉంటాయి. అంతే అండి, ఎంతో సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా ఇంట్లోనే ఇలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉన్నటువంటి కొబ్బరి, బెల్లం లడ్డూని ప్రిపేర్ చేశాను.